పెళ్లి కూతుర్ని పుట్టింటి నుంచి అత్తవారింటికి ప్రతానం చేసి పేరంటాలంతా కలిసి ఇలా తీసుకొస్తారండి. తల మీద ఒక బుట్టలో పసుపు కొమ్ములు, ఆ భరణిలో కుంకుమ వేసి తీసుకురావడం మా సాంప్రదాయం. తీసుకొచ్చిన తర్వాత వారి ఇరువురిని ఇలా రెడీ చేసి కాలగోర సంబరానికి కూర్చోబెడతారు. మరైతే ఈ కాలగోర సంబరం మాలో చాలా ఘనంగా చేస్తారండి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. మరైతే మంగళ వాళ్ళొచ్చి ఇలా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కూడా కాలిగోర్లు చేతిగోర్లు తీస్తారు. దీన్నే కాలగోర సంబరం అంటారు. అలాగే మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అక్షింతలు డబ్బులు తీసుకొని వారి తలపై చుట్టూ తిప్పి అక్షింతలు వాళ్ళ తల మీద వేసి ఆ యొక్క డబ్బుల్ని పళ్ళెంలో వేస్తారండి. ఇది ఇలా జరుగుతూ ఉండగా మిగతా వాళ్ళంతా ఈ సంబరాన్ని ఎంజాయ్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇంటి ఆడపిల్లలు ఇగో పెళ్లి కొడుక్కి అక్క చెల్లెళ్ళు అనమాట. ఇలా పెళ్లి కొడుకుకి ఒక చెంగు పెడతారండి. ఆ చెంగులో డబ్బులు వేయాలి. అటు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా వేస్తేనే ఆ చెంగు తీస్తారు. ఆ చెంగు తీస్తేనే మిగతా కార్యక్రమం ఎదురుకు వెళ్తుందన్నమాట. మరైతే దీన్ని చూడటానికి చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. అలాగే మా వాళ్ళంతా కలర్స్తో రెడీ అయిపోయారండి. ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కరు ఎంజాయ్ చేయడానికి. ఈలోపు మెట్లపై మా పిన్నులు బాబాయ్ వాళ్ళంతా కూడా ఇలా ఈ వేడుక చూస్తూ కూర్చున్నారు. చూస్తున్నారు కదా, మా పెద్ద పిన్ని, చిన్న పిన్ని, బుల్లి పిన్ని, మరో పిన్ని, అలాగే వాళ్ళ అమ్మాయి పైన కూర్చున్నది మా బాబాయ్ గారండి. మరైతే అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే పైనుంచి పిల్లలు నీళ్లు పోసేస్తూ ఉన్నారు. ఇదిగో మా సిస్టర్ కూడా వచ్చి దీనిలో జాయిన్ అయ్యింది, చూసారా, చెల్లి కూడా వచ్చిందండి. మరైతే మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు. అలాగే ఈ ఫంక్షన్లో ఈ యొక్క ఎంజాయ్ మామూలుగా ఉండదండి. అటు పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురు తరపు వాళ్ళు, పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఇలా కలర్స్ అన్నీ రాసేస్తారు. అయితే ఇటువంటి విషయంలో ఎవరు కూడా కోపతాపాలంటే ఏమీ ఉండవు. అందరూ భలే సర్దుకుపోయి ఎంజాయ్ చేస్తారండి. ఇదిగో పెద్ద ముత్తైదువైన ఈ పేరంటాలమ్మని కూడా పెళ్ళయ్యేంత వరకు ఇలాగే కూర్చోబెడతారు. అలాగే మిగతా వాళ్ళందరూ బావ మరదళ్ళు, అదలాగే వదిన మరదలు, ఇంకా వదిన మరదళ్ళు, ఇలా ఎవరి రిలేషన్ వాళ్ళు చక్కగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ కలర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు. మరి కొంతమంది పెద్దవాళ్ళు ముత్తైదువులు ధాన్యం పళ్ళెంలో వేసుకొని ఇలా దంచి పాలు బెల్లం ఉన్న గిన్నెలో వీటిని ముంచి ఈ రోకళ్ళని పెళ్ళికొడికి పెళ్ళికూతురికి పొట్టక పెడతారండి, చలువ పిల్లలు పుట్టాలని. అలాగే మంగళస్థానానికి పేరెంటాలందరూ వెళ్ళి ఇలా నీళ్లు తీసుకొస్తారు. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.